கற்று கரவை கணங்குள் பல கரந்து கற்று கரவை கணங்குள் பல கரந்து சற்றார் திரளிய சென்று செரு செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே உற்றரவல் உனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து முற்றம் போகுந்து முகின்வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்றுக்கு இறங்கும் பொருளேலோரம்பாவாய் நீ எற்றுக்கு இறங்கும் பொருளேலோரம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఈ 11వ పాశురములో గోదాదేవి ఒక గోపకాంతను ఉద్దేశించి చెప్తూ ఉంది. చక్కని లేగదూడలతోనూ మంచి పాడి కలిగినటువంటి వంశంలో జన్మించినటువంటి ఓ గోపకాంత, నీ ఇంట చక్కగా యుద్ధం చేయగల వీరులు జన్మించారు, శూరులు జన్మించారు. అటువంటి గొప్ప వంశంలో ఇంట నువ్వు జన్మించావు కదా. నీవు ఆ కృష్ణ నామ వైభవాన్ని తలుచుకుంటూ కృష్ణ నామ మహాత్మ్యాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఆ తన్మయత్వంలో లాగే పడుకుంటూ ఉన్నావేమో. లేమ్మా, లేచిరా, మనందరము కూడా మరలా కృష్ణ నామ వైభవాన్ని తెలుసుకుంటూ స్వామి నామ సంకీర్తనం చేస్తూ ధనుర్మాస వ్రతాన్ని సామూహికంగా ఆచరిద్దాం. నీ కోసం నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా నీ కోసం వేచి ఉన్నారమ్మా. రామ్మ, మనందరం కలిసి స్వామివారి సేవకే వెళదామంటూ గోదాదేవి ఆ గోపకాంతనందరినీ కూడా తీసుకుని వెళుతున్నదని భావం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.